వరంగల్ జిల్లా హనుమకొండలో తెలంగాణ దశాబ్ది సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు పొన్నం సీతక్క, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గండ్ర సత్యనారాయణ, యశస్విని రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీలు మధు యాష్కి, సిరిసిల్ల రాజయ్య, సీతారాం నాయక్, పలువురు ఉద్యమకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు. అంతకుముందు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు నేతలు. తెలంగాణను అభివృద్ధి చేయటం మన కర్తవ్యంగా ఉండాలని మీ అందరినీ కోరుతూ, మనకిచ్చిన ఈ గుర్తింపు ప్రజలు మన కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధికి ఎరువుగా వాడుకోవటానికే ఇచ్చారని తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం దాదాపుగా చాలామందికి సన్మానం చేయాలి. ఇప్పటికే కాలాతీతం అవుతున్న దృష్ట్యా వక్తలు సుదీర్ఘమైనటువంటి ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమకారులని మనం సన్మానించుకునే ఒక కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఆ రోజు పార్లమెంట్లో నిజంగా చెప్పాలంటే నేను ఇలా గర్వంగా ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తున్నా, గర్వంగా ఆ రోజు పార్లమెంట్లో కొట్లాటకి సాధించుకొని తీసుకొచ్చిన దానిలో ఇలా ఈ వీరులు పార్లమెంట్ సభ్యులు వాళ్ళకి ప్రత్యేకంగా అభివందనలు తెలుపుతున్నాను. మరి ఇక వరంగల్ జిల్లా నుంచి మాత్రమే ఈ ఉద్యమానికి నాంది పలికి మొదలైంది. సాధించిండ్రు అని అంటే ఇలా తెలంగాణని కేవలం అది వరంగల్ జిల్లా వీరులతోటి అని మాత్రం చెప్పుకోగలుగుతాను, గర్వంగా చెప్పుకోగలుగుతా. అందరం కలిసి కుటుంబ సభ్యులు సహకరించుకొని ఒకరినొకరిని సంస్కరించుకోవటం, ఒకరినొకరిని గౌరవించుకోవటం, ఉద్యమకారులు జీవితంలో చరిత్రలో మర్చిపోలేని ఉద్యమకారు ఇది. మీ అందరినీ కూడా నిజంగా చెప్తున్నా, ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని చెప్పి ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. వరంగల్ జిల్లా హనుమకొండలో తెలంగాణ దశాబ్ది సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు పొన్నం సీతక్క, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గండ్ర సత్యనారాయణ, యశస్విని రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీలు మధు యాష్కి, సిరిసిల్ల రాజయ్య, సీతారాం నాయక్, పలువురు ఉద్యమకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు. అంతకుముందు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు నేతలు. తెలంగాణకు ఎవరు కష్టకాలం తీసుకొచ్చినా మళ్ళీ మనం ప్రాణాలను అర్పించిన ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని మీకు అందరికీ మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్దలు గౌరవనీయులు నాటి సభలో ఎంపీగా ఉన్నటువంటి గౌరవ వివేక్ సార్ మాట్లాడతారు. వారిని సాధారణంగా స్వాగతిస్తున్నాం. వివేక్ సార్. అందరికీ నమస్కారం. ఇప్పుడే అందరూ పెద్దలు మాట్లాడినట్టు తెలంగాణ ఉద్యమం ఒక నిజంగా పెద్ద ఉద్యమం ఉండే. ఎందుకంటే ఆంధ్ర నుంచి ఎక్కువ ఎమ్మెల్యేసు, ఆంధ్ర నుంచి ఎక్కువ ఎంపీసు, వీళ్ళందరూ కూడా తెలంగాణ రావద్దు అని చెప్పి ప్రయత్నాలు చేసే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ మేమందరం కూడా ఢిల్లీలో తెలంగాణ ఏదైతే సోనియా గాంధీ గారు మాట ఇచ్చారో, అనౌన్స్ చేశారో, దీన్ని బిల్లు పాస్ చేయాలంటే ఎన్ని కష్టాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి వచ్చాయో మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ దాంట్లో కీలకమైన విషయం ఏముంటుందంటే, ఆ సమయంలో మీడియా మొత్తము ఆంధ్ర మీడియా మొత్తమే ఉండే. ఓన్లీ తెలంగాణ టీ న్యూస్ ఉండే, కానీ ఎక్కువ రీచ్ లేకుండే. ఢిల్లీలో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు కూడా పోయి తెలంగాణ ఉద్యమం ఏం లేదు, కేవలం కొందరు నాయకులే చేస్తున్నారు, ప్రజలలో తెలంగాణ కావాలని లేదని చెప్పి అక్కడ హైకమాండ్కి వారు నచ్చ చెప్పడం జరిగింది. ఆ సమయంలో అనుకున్నాము, ఒక మంచి ఛానల్ పెడితే బాగుంటుంది, పెడితే మన వాయిస్, తెలంగాణ వాయిస్ ఏదైతే ఉందో ప్రజలకు వినడానికి,
ప్రజల వాయిస్ ఢిల్లీకి తీసుకువెళ్ళటానికి అని చెప్పి ఆ రోజులలో V6 ఛానల్ మేము ప్రారంభం చేయడం జరిగింది. ఆ V6 ఛానల్ ద్వారా ఏదైతే తెలంగాణ కల్చర్ బతుకమ్మ పాటలైనా కానీ మన మాంగాలి జాతర పాటలైనా కానీ తెలంగాణ సంస్కృతి తెలంగాణ కల్చర్ అన్నీ కూడా V6 న్యూస్ ద్వారా మనం అప్పుడు స్ప్రెడ్ చేయడం జరిగింది. దాంతోపాటు అన్ని విషయాలలో కిరణ్ కుమార్ రెడ్డి అక్కడికి వెళ్ళి మన తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మేమందరము కాంగ్రెస్ ఎంపీస్ అందరం కూడా ఇదే విషయంలో వెళ్ళి సోనియా గాంధీ గారిని కౌంటర్ చేసి ఎందుకు తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ ఇస్తే ఎంత లాభం అవుతుంది అని చెప్పి చాలాసార్లు మీటింగ్లో చెప్పడం జరిగింది. గులాం నబీ ఆజాద్ గారు మా ఇన్ఛార్జ్, వారు మా వాదనలు విని అరే మేము ఎప్పుడు కూడా ఇదే ఇంప్రెషన్లో ఉన్నాము, తెలంగాణ ఇస్తే తెలంగాణకు లాభం ఉండదు, ఆంధ్రాకే లాభం ఉంటుందని మేము ఎప్పుడు కూడా అనుకున్నాము, అందుగురించి తెలంగాణ అంశం ముందుకు తీసుకువెళ్ళటం లేదని చెప్పి గులాం నబీ ఆజాద్ గారు చెప్పడం జరిగింది. అయితే వారికి వివరించిన తర్వాత వారు అన్నారు, అరే మీ ప్రజెంటేషన్ తర్వాత నిజంగానే ఆంధ్రానే నష్టపోతుంది, తెలంగాణ బాగుపడుతుందని చెప్పి మీరు చెప్పిన వాదనలు మేము దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గురించి డెఫినెట్లీ ఆలోచిస్తామని చెప్పి అప్పుడు కేంద్ర ప్రభుత్వము ఆలోచన ప్రారంభం చేయడం జరిగింది. మేమందరం కూడా వారికి అన్ని డాటా ఇచ్చాము, ఎట్లా తెలంగాణలో వనరులు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని నిధులు తక్కువ ఖర్చు పెడుతున్నారో అప్పుడు ఆంధ్ర పాలకులు అని చెప్పి ఇవన్నీ విషయాలు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అప్పుడు ఢిల్లీలో ఇచ్చిన తర్వాత ఇప్పుడే రాజయ్య గారు చెప్పినట్టు తెలంగాణ అక్కడ మేము పార్లమెంట్ స్టెప్స్ పైన మేము నిరాదీక్ష చేసినప్పుడు చాలామంది ఎంపీస్ అప్పుడు నవ్వుకుంటా పోయేవారు, అరే వీళ్ళు ఏం నిరాదీక్ష చేస్తున్నారు, నిజంగా సాధించగలగరా అని చెప్పి చాలామంది నవ్వడం జరిగింది ఇప్పుడు. కానీ సోనియా గాంధీ గారు నిజంగానే వారి ఆలోచన ఏదైతే ఉండేనో వారు చాలామంది కాంగ్రెస్ ఎంపీస్ని మా దగ్గర పంపించి లేదు మేము ఉన్నాము మీతోని, మీరు ఏదైతే కొట్లాడుతున్నారో తెలంగాణ ప్రజల గురించి మేము గౌరవిస్తామని చెప్పి సోనియా గాంధీ గారు చాలామందితో మాకు మెసేజ్ పంపించడం జరిగింది. మాకు అదొక పెద్ద బలం ఉండే, ఎందుకంటే వెల్ ఆఫ్ ద హౌస్లో కూడా మేము ఎప్పుడు వెళ్ళి అప్పుడు తెలంగాణ జై తెలంగాణ అని చెప్పి అప్పుడు నినాదాలు చేసినప్పుడు కూడా వారు ఇదే కోరినారు, మీరు వెల్లో రాకండి, బయట మీరు ఉద్యమం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్లో కూడా మేము బ్లాక్ బ్యాచెస్ వేసుకొని వెళ్ళినప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీలో అన్నారు, అరే ఏంటిది మీరు తెలంగాణ ఎంపీస్ బ్లాక్ బ్యాచెస్ వేసుకున్నారు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు మా తెలంగాణ ఎంపీస్ని అందరినీ పిలిపించి వారు మాకు కొంచెం దబాయించడానికి ట్రై చేసినారు, కానీ ఎప్పుడు ఎంపీలు లొంగలేదు. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా ఇదే చెప్పినాము, లేదు సార్ మాకు కావాలి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇదే ఆశ ఉంది. 1969లో కూడా తెలంగాణ ఉద్యమము అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు మాకు తెలంగాణ ఇస్తామని చెప్పినారు. ఈసారి కూడా సోనియా గాంధీ గారు చెప్పిన తర్వాత మీరు ఎలాగైనా తెలంగాణ ఇవ్వాలని చెప్పి మీరు మాట ఇవ్వడం జరిగింది, మీరు ఎలాగైనా ఈ బిల్లు పాస్ చేయాలని చెప్పి మేము వారితో గొడవ పెట్టుకోవడం జరిగింది. వారు కూడా అనుకున్నారు, అరే ఏంటి వీళ్ళు ఇంత పట్టుదలతో ఉన్నారు కాంగ్రెస్ ఎంపీసు, వీరి మాట నిజంగా ఏదో ఒక దమ్ము ఉన్నది ఈ మాటలో, మనం తెలంగాణ గురించి ఆలోచించాలని చెప్పి వారు కార్యాచరణ తీసుకోవడం జరిగింది. రాజేందర్ రెడ్డి గారు చూస్తున్నారు, ఎక్కువ సమయం లేదని చెప్పి నేను ముగిస్తాను ఇంకొక నిమిషంలో. అందరు ఎంపీస్ కూడా నిజంగా చెప్పాలంటే చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ ఎంపీస్ గ్రూప్ని విడదీయాలి, ఈ మూమెంట్ని వెనక తీసుకువెళ్ళాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ హ్యాట్స్ ఆఫ్ టు మా కొలీగ్స్ తెలంగాణ ఎంపీస్ అందరు కూడా వారు ఎంత ఒత్తిడి వచ్చినా కానీ మంత్రి పదవులు ఇస్తానని చెప్పి వారు ఆశలు పెట్టినప్పటికీ కూడా, పోస్టులు ఇస్తానని చెప్పి ఆశలు పెట్టినప్పటికీ కూడా వారు ఎప్పుడు కూడా దాంట్లో లొంగలేదు. వారు ఒకటి 10 నిమిషాలలో కలవాలి, మనం పోయి సోనియా గాంధీ గారితో కలవాలి, రాహుల్ గాంధీ గారితో కలవాలంటే అందరూ కూడా 10 నిమిషాలలో రెడీ అయ్యి వచ్చేవారు. అంటే అంత పకడ్బందీగా మేమందరం కూడా కలిసి ఆ రోజులలో పోరాటం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీరు అందరికీ తెలుసు, పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కూడా అప్పుడు సోనియా గాంధీ గారు నిజంగానే వారు చాలా
చొరవ తీసుకొని అందరు ఎంపీస్ని పిలిచి ఇది ఎట్లనైనా ఈ బిల్లు పాస్ కావాలి, మీరు ఈ బిల్ని ఎట్లా పాస్ చేస్తారో అని చెప్పి ఒక బాధ్యత పెట్టింది. ప్రభాకర్ గారు, రాజయ్య గారు, మధు యాష్కి గౌడ్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ వెళ్ళి ఎట్లా బిల్లు పాస్ కావాలనుకుంటే ఓటింగ్లో కష్టమవుతుంది. అప్పుడు జైపాల్ రెడ్డి గారు ఈ సూచన ఇచ్చినారు, అరే వాయిస్ ఓట్తో చేస్తే బాగుంటుందని చెప్పి. నిజంగా ఇంత కీలకమైన బిల్లు, తెలంగాణ సెపరేషన్ బిల్లు, ఇది వాయిస్ ఓట్తో పాస్ అయినట్టు చాలామందికి తెలియదు. కానీ అది ఆ గందరగోళంలో వాయిస్ ఓట్తోనే పాస్ కావడము, తెలంగాణ రావడము అదొక గొప్ప విషయము. కేవలం ప్రజలు ఏదైతే కొట్లాడినారో తెలంగాణ సాధించుకోవాలని చెప్పి అది ఒక ప్రజల విక్టరీ. నిజంగానే మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత వాళ్ళు అన్నారు రాజకీయాలు మాట్లాడొద్దని, కానీ తెలంగాణను మంచి అభివృద్ధి బాటలో కూడా తీసుకువెళ్ళే అవసరం ఉన్నది. త్వరలోనే తెలంగాణ కూడా టాప్ 5 స్టేట్స్ ఇన్ ద కంట్రీ అవుతుందని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ సార్ మాట్లాడతారు. గౌరవ అంజన్ కుమార్ యాదవ్ గారు. సభకు నమస్కారం. సభా అధ్యక్షులు గౌరవనీయులు నాయిని రాజేందర్ రెడ్డి గారు, వెంకటనారాయణ గారు, ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు సీతక్క గారు, వేదికపై ఉన్నటువంటి శాసనసభ్యులకు, నాతోటి పార్లమెంట్ సభ్యులకు, కోదండరామన్న గారికి, అందరికీ పేరు పేరున క్షమించాలి. అందరికీ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన అన్ని ఉద్యమకారులకు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడే మన ముందు రాజయ్య గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్పినట్టు బిల్లు పాస్ కావడానికి స్పీకర్ మీరా కుమార్ గారికి మాకు 5-6 అడుగుల దూరమే ఉండే. అయితే ఆ రోజు మేమందరం ఎంపీలం కూడా ఆ రోజు రాయపాటి సాంబశివరావు గారు, లాంకో గోపాల్ గారు, వీళ్ళందరూ కూడా బిల్లు ఎట్లా పాస్ అవుతుందో చూస్తాం మేము. ఆ రోజు ఎట్లా ఏమవుతుందో మీడియా చూడలే, ఏదో జరగబోతుందని 2 రోజుల ముందు నుంచి చెప్పుకుంటూ రావడం జరిగింది. మేము కూడా అన్ని విధాల ఏదైనా రెడీ అన్నట్టు మేము రెడీగా ఉండి పోయినాం. సుశీల్ కుమార్ సిండే గారు బిల్లు చదవాలి, అది పార్లమెంట్ లాస్ట్ డే, 5 నిమిషాల ఆ బిల్లు పాస్ కాకుంటే వాళ్ళకి ఎప్పుడు పాస్ కాకపోతుండే ఆ బిల్లు. దానికి నేను, రాజయ్య, మధుయాష్కి గారు, పొన్నం ప్రభాకర్ గారు సెక్యూరిటీగా సిండే గారికి అడ్డం గట్టేలాడి ఆడికి ఎవరు సబ్బమరియా వచ్చి వాళ్ళు పేపర్ స్ప్రే అది ఇది కొట్టుతుంటే వాళ్ళందరికీ కొట్టడం జరిగింది. ఆ రోజు ముష్టిఘాతకాలైన